పేరు యాదగిరి, మా మామగారి పేరు యాదయ్య, నందిగాం మండల్, రంగారెడ్డి జిల్లా. మా మామగారికి ఇది గత 3 సంవత్సరాల నుంచి గ్యాల్బ్లాడర్ స్టోన్స్ ఉండే. హాస్పిటల్లో సర్జరీ చేశారు. సర్జరీ చేస్తే అక్కడ బైల్స్ బయటకు వెళ్ళడానికి ట్యూబ్ వేశారు. ఒక 20 డేస్ నుంచి 30 డేస్ వరకు అది అలాగే బయటకు వెళ్ళిపోతుండే. దాని ద్వారా మేము డాక్టర్ జతిన్ సార్ని కలిసాము. డాక్టర్ జతిన్ సార్ కలిస్తే ఎండోస్కోపీ చేయడం వల్ల అది ఎలా ఆగిపోతుంది బైల్స్ అనేది చూసి ఈఆర్సిపి వేసి మాకు స్టంట్ వేయడం జరిగింది. స్టంట్ వేసిన తర్వాత మళ్ళీ 6 వీక్స్ తర్వాత రిమూవ్ చేశారు. ఇప్పుడు మేము డాక్టర్ జతిన్ సార్ వల్ల మేము ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము. I am Dr. Jatin Egurla, consultant gastroenterologist at Apollo Hospitals, Jubilee Hills. Yadav గారి కేస్ is a case of bile leak అండి. గ్యాల్బ్లాడర్ సర్జరీ, కోలిసిస్టెక్టమీ తర్వాత చాలా కొంతమందికి బైల్ డక్ట్లో ఇంజరీ జరగవచ్చు. దానివల్ల బైల్ అనేది లీక్ అవుతుంది. నార్మల్లీ అది అన్నవాహికలోకి వచ్చి డైజెషన్లో హెల్ప్ అవ్వాలి. కానీ ఇట్లా సర్జరీ అప్పుడు ఒకవేళ ఇంజరీ అయితే లీక్ అయ్యి అన్నవాహిక బయటనే కలెక్షన్ లాగా ఫామ్ అవుతుంది. దానివల్ల పొట్ట నొప్పి, అది ఇన్ఫెక్షన్ అయితే ఫీవర్ అలా రావచ్చు. సో కొంతమందికి డ్రైన్స్ పెడతారు సర్జరీ తర్వాత. ఆ డ్రైన్ నుంచి కంటిన్యూస్గా బైల్ కానీ ఫ్లూయిడ్ కానీ రావడం వల్ల మనం దాన్ని సస్పెక్ట్ చేస్తాం బైల్ లీక్ ఉందని. అలాంటి కండిషన్స్లో ఈఆర్సిపి అనే పద్ధతిలో ఎండోస్కోపిక్కి వెళ్ళి స్పింక్ట్రాటమీ చేసి బైల్ డక్ట్లో ఒక స్టెంట్ వేస్తాం. ఆ స్టెంట్ వేయడం వల్ల ఈ లీక్ అనేది మనం ఆపగలుగుతాం. సో యాదయ్య గారి కేసు అలానే లీక్ ఉంది, చాలా పెద్ద లీక్. సో మేము ఈఆర్సిపి చేసి స్టెంట్స్ వేసి తర్వాత వెంటనే ఆయన బైల్ అవుట్పుట్ తగ్గడం వల్ల డ్రైన్స్ తీసేయగలిగాము. అండ్ ఆ తర్వాత రికవర్ అయ్యి వెళ్ళిపోయారు. 6 వీక్స్ తర్వాత మళ్ళీ ఆ స్టెంట్ అనేది తీసేసాము. నౌ ఈజ్ రికవర్డ్ వెల్ అండ్ బైల్ డక్ట్ ఇంజరీ అనేది హీల్ అయిపోయింది.